కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. అకాల వర్షాలతో ఆగమాగమవుతున్నాడు. తడిసిన పంటను కొనుగోలు చేయకపోవడంతో ప్రభుత్వంపై నిరసనకు దిగుతున్నాడు. ధాన్యం కొనాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. అకాల వర్షాలతో తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆరుమూరు రైతులు ఆందోళనకు దిగారు. మామిడిపల్లి గ్రామం గోవిందపేట చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై పారబోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తీరుతోనే ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి రోజులు గడుస్తున్నా కాంటాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కలెక్టర్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకోతో భీమ్గల్ వెళ్లే రహదారి స్తంభించింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్ రైతులు ధర్నాకు దిగారు. ఖానాపూర్ నియోజకవర్గంలో కురుస్తున్న వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు ధర్నాకు దిగారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణను రైతులు అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, మిల్లర్ల దోపిడీపై నిలదీశారు. అన్నపరెడ్డిపల్లి మండల పరిధిలోని గుంపెన ప్రాథమిక సహకార సంఘం సభ్యులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు చెల్లిస్తే కానీ ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వాకంతో తీవ్రంగా నష్టపోయామని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆ పార్టీ నాయకులే ధర్నాకు దిగారు. కాంటా వేసిన వడ్లు తరలించడం లేదంటూ కొనుగోలు కేంద్రం వద్ద రాస్తారోకో చేపట్టారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో తరుగు ఎక్కువగా తీస్తున్నారని, కాంటా వేసిన వడ్లు తరలించడం లేదని మండిపడ్డారు. అధికార పార్టీలో ఉండి మా ప్రభుత్వానికి మేమే వ్యతిరేకంగా ధర్నా చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో అకాల వర్షంతో సజ్జ పంట తడిసి ముద్దైంది. సజ్జలు మొలకెత్తడంతో తీవ్ర నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. మొలకెత్తిన పంటను కొనలేమని వ్యాపారస్తులు చేతులెత్తడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సజ్జ పంట కొనుగోలు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తడిసిన పంటకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్జీపూర్, చేర్వాపూర్ ఐకేపీ సెంటర్లలో తడిసిన వరి ధాన్యాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని అనిల్ జాదవ్ సందర్శించి పరిశీలించారు. అకాల వర్షంతో నియోజకవర్గంలో జొన్నలు తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.